తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు పెట్టిన రేవంత్ సర్కార్ త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల అమలుకి సిద్ధమవుతుంది. ఇదే సమయంలో రైతులకు సైతం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయినందున హామీలు నెరవేర్చడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కీలక అప్డేట్ వచ్చింది. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయకుంటే సర్కారుకు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రుణమాఫీపై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతు రుణమాఫీపై కీలక విషయాన్ని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు రైతుల రుణాల వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. పూర్తి సమాచారం సేకరించగానే రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.